నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 41వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. తాత్పర్యం: ఇప్పుడు అర్జునుడికి ఇదివరకు జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి. కృష్ణార్జునులు భావమరుదులు, సరసాలాడుకునేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. ఏమో ఈ కృష్ణ అంటే ఏమో ఈ అర్జున అని పిలుచుకునేవాళ్ళు. మరి ఇంతటి విశ్వరూపుడిని, అనంతుడిని, అంతటా నిండి ఉన్నవాడిని నేను అలా అన్నానా అని కిరీటం తీసి తలగొక్కుంటూ ఇలా అన్నాడు: ఓ కృష్ణ, నీవెవరో తెలియక, నీ మహిమలు విభూతులు అర్థం చేసుకోలేక, నాలో ఉన్న అజ్ఞానం చేత ప్రమాదవశాత్తు అంటే పొరపాటున ఓయ్ కృష్ణ, ఏ యాదవ, హే మిత్రమా అని హేళనగా పిలిచి ఉంటాను. నీతో పక్కన కూర్చుని భోజనం చేశాను, నీతో కలిసి విహరించాను, నీతో కలిసి నిద్రించాను. మనం ఇద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు చనువు కొద్దీ నిన్ను హేళనగా మాట్లాడాను. అప్పుడప్పుడు అందరి ఎదుట నిన్ను యాదవుడవని నిర్లక్ష్యంగా మాట్లాడాను. ఆ అవమానాలన్నీ కేవలం పరిహాసం కోసమే కానీ వేరు కాదయ్యా. పై చెప్పేవన్నీ నేను చేసిన అపరాధాలు అని నీవు అనుకుంటే నన్ను క్షమించు అని వేడుకున్నాడు. ఇంతటి మహాపురుషుణ్ణి నేను చులకనగా చూశాను అన్న అపరాధ భావన అర్జునుడిలో కలిగింది. దానికి తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నాడు అర్జునుడు. కృష్ణుడికి పదే పదే నమస్కరిస్తూ తను తెలియకుండా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని వేడుకుంటున్నాడు. ఆ మాటలన్నీ కూడా స్నేహంలో భాగంగా కించిత్ గర్వంతో మాట్లాడిన మాటలన్నీ వేరుగా తలచవద్దని ప్రార్థించాడు. తమరు కూడా విలక్షణంగా కాకుండా మా మాదిరి మాలో కలిసిపోయి ఉండటం వలన ఆ పొరపాటు ప్రమాదవశాత్తు నా తెలియని తనం వల్ల జరిగింది కానీ వేరు కాదు అని తనకు తాను నచ్చచెప్పుకున్నాడు అర్జునుడు. ఓ దేవా, మీరు అప్రమేయులు. ప్రాపంచికమైన నిందాస్థుతులతో తమరికి ఎటువంటి ప్రమేయము ఉండదు. కాబట్టి నేను పరిహాసానికన్న మాటలు పట్టించుకోకుండా నన్ను దయతో క్షమించండి అని వేడుకున్నాడు. దీనివల్ల మనకు తెలిసింది ఏమిటంటే, గొప్పవాళ్ళు, ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ తమను గురించి తాము గొప్పలు చెప్పుకోరు. అంతేకాకుండా తమ దగ్గరకు వచ్చిన వాళ్ళను కూడా తమతో సమానంగా చూస్తారు. తమను ఎవరైనా హేళనగా మాట్లాడినా పట్టించుకోరు. ఎలాగంటే కృష్ణుడు కూడా అర్జునుడితో ఎప్పుడూ తన గురించి చెప్పుకోలేదు. ఒక సామాన్య మానవుడిలాగానే ప్రవర్తించాడు. ఇప్పుడు కూడా అర్జునుడు యుద్ధం చేయనని ధనుర్బాణాలు పక్కన పెట్టి చతికిలబడ్డాడు. కాబట్టి ఆయనను యుద్ధం చేయడానికి, సంసిద్ధం చేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వరూపం చూపించవలసి వచ్చింది. అలా కాకుండా ఎవరైనా తమను తాము గొప్పవాళ్ళమని, అన్నీ తెలిసిన వాళ్ళమని, మహిమలు కలవాళ్ళమని ప్రకటించుకుంటే వారికి ఆత్మజ్ఞానం లేదని, వారికి ఆత్మతత్వం తెలియదని మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారు మనకు ఎంతోమంది కనపడతారు. వారి చుట్టూ వేలాది మంది భక్తులు తిరుగుతుంటారు. అంత మాత్రం చేత వారి హంగు, ఆర్భాటం చూసి వారు గొప్పవారు, ఆత్మజ్ఞానం కలవారని అనుకోవడం పొరపాటు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.